హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది. వీడియో అంటే ఏం లేదు, అయితే ఈ చేను అయితే మొత్తం ఎండిపోయినట్టుండే మనకైతే. అంటే వారం రోజుల క్రితం అయితే మందు కొట్టడం అయితే జరిగింది. 5 నుంచి 6 రోజులు అయితే అవుతుంది. అయితే మందు కొట్టడం అయితే జరిగింది. అప్పుడైతే దండకు కొడతాడు కావచ్చు మందు వేస్ట్. ఎందుకు కొడతాడు? ఉన్నదాన్ని కాయ కోసుకొని వదిలిపెట్టక మొత్తం ముడతతోనైతే మనకైతే ఉన్నది. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. నేను స్క్రీన్ మీద అప్పుడప్పుడు మధ్యలో ప్లే చేస్తూ ఉంటా. ఎందుకు కొడతాడు? దండకు కొడతాను, పైసలు వేస్ట్ కావచ్చు అని నేను అయితే అనుకున్నా. కాకపోతే ప్రతి ఒక్క రైతు అయితే అనుకుంటాడు, ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టిన మందమైనా రావాలి కదా, ఈ సంవత్సరం అసలే రేట్ లేవు అని అయితే చాలా తక్కువగా, అంటే చాలా ఎక్కువ మంది అయితే ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే ఎవ్వరు కూడా మందులు అయితే చాలామంది అయితే కొట్టడం అయితే తగ్గించేశారు. అంటే స్ప్రే చేయడం అయితే చాలామంది అయితే తగ్గించారు. ఎందుకంటే మనకు మార్కెట్లో మనకు తగినంత రేట్ లేదు కాబట్టి, మనకు ఇక్కడ కౌలు రేట్లో కావచ్చు. ఇక్కడ దాదాపుగా మా మామిడిపల్లిలో మాత్రం వేసేది మాత్రం 80 కాదు 99% మాత్రం కౌలుదారులే. కాబట్టి వాళ్ళు అనుకున్నంత పెట్టుబడి వెళ్తుందో వెళ్ళదని అయితే చాలామంది అయితే దిగులుతోనైతే కొంచెం మంది బాధతోనైతే మార్కెట్కి వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు అనుకున్నంత రేట్లు అయితే, అనుకున్నంత ఆశ అయితే పడతలేదు రేటు. ఇప్పుడైతే మనకైతే దగ్గర అయితే మనకైతే డీడీకి అయితే 12 నుంచి 13 వేల మధ్యలో అయితే నడుస్తుంది. అలాగే వన్రాడ్కి అయితే 15 నుంచి 16 అయితే రేట్ అయితే పడుతుంది. ఇంకా ముందు అయితే పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నారు. అంటే వన్రాడ్కు వీడికి 341 కూడా 11 నుంచి 13 వేల మధ్యలో ఉంది. డీడీకి దానికి పెద్ద పోలిక ఏం లేదు. కాబట్టి వీళ్ళైతే మందులు అయితే స్ప్రే చేయడం అయితే చాలా తగ్గించారు. నేను కూడా అనుకున్నా, నేను చూస్తే నాకైతే ఇంత ముడుతున్నది, ఎందుకు కుడుతాండ్రా బాబు, పైసలు ఎక్కువ అయినాయా అది ఇది అని నేనే అనుకున్నా. దాన్ని ఒక షార్ట్ వీడియో కింద తీసి పెడదాం అనుకున్నా. కాకపోతే నా ఛానల్లో సబ్స్క్రైబర్ కాబట్టి నేను తీసి అనుకో మళ్ళీ చూసి నన్నే సంథింగ్ అంటాడని నేనైతే వీడియో కూడా తీయలేదు. ఇప్పుడు దాన్ని తీద్దామంటే దాని ఎగ్జాంపుల్కు లేదు తెలుసా, ఎందుకంటే చాలా చక్కగా వచ్చింది. అంటే నల్లి ముడత అనేది చాలా ఎక్కువ ఉండే, దీనికి ఎందుకు కుడతానని నాకు బాగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు అదే విధంగా ఉందో మీరు కూడా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా, ఒకసారి చూసే ఉంటారు. కాబట్టి నేను స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తూ ఉంటా. అలాగే ప్రతి ఒక్క రైతు అయితే మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటి చెప్పన్నా, మనకు మార్కెట్లో ఉన్నా లేకున్నా రేటు మనం ఆ చెట్టుకు ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, అంటే దానికి పడాల్సిన మందులు కానీ కింద వేయాల్సిన మందులు కానీ దానికి తగ్గట్టు వేస్తే దానికి తగ్గట్టు అది చేస్తుంది. కానీ మార్కెట్ రేట్ల గురించి అయితే మనం ఏం చేయలేం. అది గవర్నమెంట్ కూడా మనకైతే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకైతే సబ్సిడీ కింద అయితే ప్రతి ఒక్క రైతుకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని మనకు ఆంధ్రప్రదేశ్ విధంగా మనకేమన్నా పెట్టుబడి పెట్టి, అంటే కొనుగోలుదారు వాళ్ళే గవర్నమెంటే తీసుకుందాం అయితే జరుగుతుంది. మనకు కూడా వస్తుంది అట్లా, ఆ విధంగా వస్తే బాగుండని అయితే నాకైతే అనిపించింది. కానీ ప్రతి ఒక్క రైతు అయితే అనుకోకుండా కోల్పోకుండా ఇప్పటికైతే రేవంత్ రెడ్డి అయితే మనకైతే అన్నాడు, కౌలు రైతులకు 15,000, అలాగే మన సొంత చేను వాళ్ళకు, అంటే సొంత చేను వేసుకునే వాళ్ళకు 10,000 చొప్పున అయితే వేస్తామన్నారు. ఇప్పటివరకు అయితే కొంతమంది పడ్డాయట, కొంతమంది పడలేదట. కేసీఆర్ అప్పుడైతే ప్రతి ఒక్కరికైతే రైతు బంధు అని పడ్డదట. కానీ కౌలు రైతులకు అయితే ఇప్పుడు అయితే పెట్టలేదు అప్పుడు. మరి ముందు గవర్నమెంట్ మారే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ఈ వీళ్ళకైతే పెట్టిన పెట్టుబడులతో పాటు కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్న వస్తే మాత్రం నెక్స్ట్ సీజన్ అయితే వాళ్ళకైతే హోప్ ఉంటుంది, మేము కూడా మళ్ళీ వేస్తాం, మళ్ళీ తీసుకొస్తామని అయితే హోప్ అయితే ఉంటుంది. కాబట్టి రేట్ పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాకపోతే పెరగకపోతే మాత్రం చాలామంది అయితే ఇబ్బంది పాలే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్పుకోవాలంటే మాత్రం ఇదే, ఇంకా మార్కెట్ గురించి కూడా మనకు అంత ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా మనకు మార్కెట్ గురించి చాలా ఎక్కువ తెలియదు. తెలిసిన దాని గురించి కూడా మనం తెలిసి తెలియని దాని గురించి అయితే మాట్లాడకూడదు. తెలియని దాన్ని తెలుసుకొని మాట్లాడిన ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మనమైతే చేను గురించి చూసుకున్నట్టయితే చేను అయితే కొద్దిగా నీట్గా అవుతుంది. అంటే బూత్ అయితే చాలా చక్కగా వచ్చింది. అలాగే నల్లి కూడా లేదు. నాకైతే ఈ విషయంలో మొత్తం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నా దండగా కొడతాడు వేస్ట్ అని, కానీ ఈ మంత్తో అయితే ఇంకొంచెం బెటర్ అయితే అవుతుంది. దీని రిజల్ట్ వీడియో నేను చేయలేకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రతి వీడియో చెప్పేదే, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే చేను అయితే చూడడానికి అయితే బాగుంది. ప్రతి ఒక్కరైతే రైతు అయితే హోప్ అయితే కోల్పోకుండా మార్కెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయట. దాని గురించి కూడా నేనైతే తెలుసుకొని అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను. లేకుంటే రోజుకు ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఒక మార్కెట్లో రేట్ ఎంత పడుతుంది అనేది అయితే డైలీ షార్ట్ వీడియో కింద అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. అంటే మార్కెట్లో గురించి మా వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు కదా డైలీ, అంటే డైలీ అంటే వెళ్ళరు, గ్రూపులలో కూడా వచ్చినప్పుడు అయితే మీకైతే క్లారిటీ అయితే పలానా వాళ్ళకి ఇంత పడ్డది, పలానా వాళ్ళకి ఇంత పడ్డది అని అయితే టాప్ రేట్ ఎంత ఉన్నదని అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటే, మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్క రైతుకి అయితే
హోప్ అయితే కోల్పోకుండా ఉండండి. ఇదొక్కటే ప్రతి ఒక్క రైతుకైతే నేను తెలియజేయాలనుకున్నది ఈ మిర్చి రైతుల గురించి. ఇక మన వారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీసుకొద్దామని అయితే ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండే, కానీ ఇప్పుడు ఆల్రెడీ వడ్ల సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కోతకు వచ్చే సీజన్ అయిపోయాక చూస్తా, మేబీ వీలైతే తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ చేను ఎలా ఉందో మరొకసారి అయితే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి కూడా మీరైతే మందులు స్ప్రే చేయొచ్చా చేయరాదని అయితే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళ డేట్ వచ్చేసి అయితే ఫిబ్రవరి 26వ తారీఖు 27వ తారీఖు 2025. డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే ఈ చేనులు ఇలా వాడిపోయాయి అంటే ఈ సంవత్సరం చాలా తొందరగా అయితే మనకైతే నల్లి కానీ ఇవన్నీ అయితే ప్రభావం అయితే ఎక్కువ చూపెట్టింది. వీటి నుంచి తట్టుకోవడానికి అయితే ప్రతి ఒక్కరైతే నల్లి మందులు యూజ్ చేసి చాలామంది అలసిపోయినారు. మందుల బిల్లు కూడా చాలా ఎక్కువైనాయి. మరి పెట్టిన పెట్టుబడులన్నీ వెళ్తాయి అని అయితే ప్రతి ఒక్క రైతు అయితే బాధపడుతున్నాడు. వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు దానికి ఎంతో కొంత పెట్టుబడి అయితే పెట్టుండి మీరు కూడా ఇప్పటి నుంచి కూడా కొంచెం పెట్టండి. దానికి తగ్గట్టు అయితే ప్రతిఫలం అయితే అది ఇస్తాయి. కాకపోతే మార్కెట్ రేట్ గురించి అయితే మనం ఏం చెప్పలేం. అది గవర్నమెంట్ చూసుకోవాలి, లేకపోతే ప్రైవేట్ సంస్థలు చూసుకోవాలి. దాని గురించి కూడా తెలుసుకుని అయితే మీకు అయితే ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.